హాయ్ అండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్ ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈజీ, టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి కొబ్బరికాయని 1 గాని, 2 గాని తీసుకుని ఇలా మంచిగా పగలగొట్టి వెనకాల షెల్ మొత్తం క్లీన్ చేసి కొబ్బరిని ఇలా సెపరేట్ చేసుకోండి. మీరు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాక ఈ కొబ్బరి షెల్స్లో ఐస్ క్రీమ్ వేసే లెక్క అయితే వెనకాల షెల్ క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే నార్మల్గా కాయ అనేది పగలగొట్టి కొబ్బరి మొత్తాన్ని తీసేసి మిక్సీ జార్లో వేసి వాటర్ పోసుకొని వీటిలోంచి పాలని మనం తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలు అనేవి ఇలా న్యాచురల్గా చేసి తీసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా చేయలేము అనుకున్న వాళ్ళు కొబ్బరి పాలు బయట దొరుకుతాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు. కానీ న్యాచురల్ టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు ఒక క్లాత్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరిని వేసి పాలని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండితే మనకి కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి. వన్ టైంకే మనకి పాలు అనేవి ఎక్కువ కలెక్ట్ అవ్వవు. సో మళ్ళీ ఈ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ రెండోసారి మనం మళ్ళీ పాలను తీసుకుంటే మనకి కరెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఈ వీడియోని ట్రై చేశారండి, కానీ వాళ్ళు చాలా ప్లెయిన్గా చేశారు. సో నేను దీంట్లో నట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. నట్స్ యాడ్ చేస్తే సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. తినేటప్పుడు మనం వేసిన నట్స్ని తగులుతూ ఉంటే ఇంకా టేస్ట్ అనేది హైలైట్ అవుతుంది. ఇలా కలెక్ట్ చేసుకున్న పాలని పక్కన పెట్టేసి జీడిపప్పు, బాదం పప్పుని ఇలా తురుముకుంటున్నాను. మీరు కట్ చేసి అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా మనకి ఎన్ని బాదం పప్పులు కావాలో, జీడిపప్పులు కావాలో క్వాంటిటీని బట్టి ఇలా తీసుకుని వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని నేను పాలు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఫ్రెష్ క్రీమ్ అనేది, ఫుల్ క్రీమ్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఫుల్ ప్యాక్ మొత్తం వేసేస్తున్నాను. మీరు ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో విప్పింగ్ క్రీమ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఒక్క కొబ్బరికాయ కొట్టి దానిలోంచి పాలను కలెక్ట్ చేసుకునే లెక్క అయితే ఫ్రెష్ క్రీమ్ అనేది జస్ట్ ఒక చిన్న కప్పుతో తీసుకుంటే సరిపోతుందండి. ఫుల్ ప్యాక్ వేయక్కర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా చాలా కొంచెమే తీసుకున్నాను, ఫుల్ అయితే వేయలేదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక 2-3 గరిటెల వరకు కొబ్బరి పాలను తీసుకున్నాం కదా, అది వేసుకుని ఒకసారి బ్లెండ్ చేయాలి. మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు అంటే సుమారు ఒక 250 గ్రామ్స్ వరకు కూడా పాల పొడిని యాడ్ చేసుకోవాలి. పాల పొడి వేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. సో పాల పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి స్పూన్తో కలిపితే నేను బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను కాబట్టి పైకి చిందిపోకుండా ఉంటుందని చెప్పి ఇలా గరిటెతో కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు బ్లెండ్ చేసి మనం తీసుకున్న కొబ్బరి షెల్స్ కానీ, బౌల్స్ కానీ వేసేసుకోవాలండి. అంతే, ఇంకేం లేదు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో నేను ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న అంటే క్లీన్ చేసి పెట్టుకున్న షెల్స్ ఉన్నాయి కదా, ఆ షెల్స్కి సపోర్ట్గా కింద గ్లాస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ఐస్ క్రీమ్ని నేను దీంట్లో వేసి మనకి కొబ్బరికాయ పగలగొట్టగానే లోపల ఆకారం ఎలా ఉంటుందో, సో నేను ఆ ఆకారం తీసుకురావడం కోసం లోపల ఒక చిన్న గ్లాస్ పెట్టాను. నిండుగా పోసి గ్లాస్ పెట్టడం వల్ల గ్లాసు కొంచెం నిలబడలేదనమాట. సో అందుకని దాంట్లో ఇంకొంచెం మనకి ఐస్ క్రీమ్ అనేది ఆ గ్లాస్లో వేస్తే కొంచెం లోపలికి దిగి గ్లాస్ అనేది నిలబడింది. సో ఇలా 2 షెల్స్ నేను చేసుకున్నాను కాబట్టి 2 షెల్స్లో కూడా ఐస్ క్రీమ్ వేసాను. అలాగే గ్లాస్ బౌల్స్లో కూడా మిగిలి ఉన్న ఐస్ క్రీమ్ మొత్తం కూడా వేసుకున్నాను. కొద్ది గంటలు ఓవర్ నైట్ అయినా కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను సుమారుగా ఒక 6 అవర్స్ పెట్టాను. 6 అవర్ తర్వాత నేను మీకు ఐస్ క్రీమ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సో సూపర్ టేస్టీగా, చాలా అంటే చాలా బాగుందండి. చాలా న్యాచురల్గా ఉంటుంది. చాలా ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇలాంటి ఐస్ క్రీమ్స్ మనం ఇంట్లో చేసుకుంటే బయట కొనాల్సిన పని లేదు. ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.